నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే శ్రీ అమలేశ్వరమాశ్రయే. నమస్తే కూర్మరూపాయ విష్ణవే పరమాత్మనే నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. బ్రహ్మ విద్యకు సంబంధించిన ప్రశ్నలు. కిం కారణం ఇదం కృష్ణం కోను సంసరతే సదా కశ్చిదాత్మా చ కా ముక్తి సంసారః కిం నిమిత్తకః కస్సంసార ఇతి ఈశానః కోవా సర్వం ప్రపశ్యతి కింతత్ పరతరం బ్రహ్మ సర్వం నో వక్తుమర్హసి. ఇందులో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో తెలుసా? 8 ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ. ఈ ప్రశ్నలు ఏవైనా మనకు కలుగుతాయా లేదా ఈ ప్రశ్నకు సమాధానం కావాలనుకుంటున్నామా? అనుకోలేదు కనుక అందదు. అంతేగాని ఏది చదివితే మాకు ఇంతకంటే ఆర్థికంగా బాగుంటుందో, ఏది చదివితే మా మనబడికి పిల్లలు పుడతారో అంటే అంతవరకు అనమాట. అది లేదుగా ప్రశ్నలు. కనుక ప్రశ్న ఏమిటి అర్థమైంది కదా. కనుక మనం పనికొచ్చేవి ఏమీ లేదు, ఏదో ఉంది అంటే మనం పనికిరాని సబ్జెక్ట్ అనమాట. సరే ఈ ప్రశ్నలకి సమాధానం ఉంది కనుక ఇంకెక్కడికి వెళ్ళలేరు అని కూర్చుని వినాల్సింది. ఇక్కడ ఏమిటి ఆ ప్రశ్న చూడండి. కిం కారణం, ఈ సమస్తములకు ఏది కారణము? మొదటి ప్రశ్న. కోను సంసరతే, గొప్ప ప్రశ్న. కహ అనుసంసరతే, ఎవడు నిత్యం సంచరిస్తున్నాడు అంటే జనన మరణ రూపంగా తిరుగుతున్నవాడు ఎవడు అంటే జీవుడు అంటే ఎవడు అర్థం. జీవుడు అంటే ఒకటే, పుట్టి చచ్చి చచ్చి పుట్టే లక్షణం కలిగిన వాడు జీవుడు అంటారు అంటే తెలిసిపోయింది కదా ఎవరో. కానీ జీవుడెవరు? కశ్చిద్ ఆత్మాచ, ఆత్మ అంటే ఏమిటి? కా ముక్తి, మోక్షం అంటే ఏమిటి? సంసారం కిం నిమిత్తకః, సంసారానికి నిమిత్తమేది? కారణమన్న నిమిత్తమన్న ఒకటే. నిమిత్తము కారణాలు 2, నిమిత్త కారణం ఉపాదాన కారణం అని. ఇక్కడ అంటే కుండ తయారయ్యిందంటే అక్కడ ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం కుమ్మరి. అలా ప్రధాన 2 కారణాలు ఉంటాయి. అందుకే 2 కారణాలు ఇక్కడ నిమిత్తం చెప్పాడు, ముందు కారణం చెప్పాడంటే ఉపాదాన నిమిత్త కారణములు సంసారానికి. అసలు సంసారం అంటే ఏమిటి? సంసార కోవా సర్వం ప్రపశ్యతి. ఈ సంసారాన్ని మొత్తటి చూస్తున్నవాడు ఎవడైనా ఉన్నాడా? మొత్తాన్ని. అయితే ఆ కిం తత్పరతరం బ్రహ్మ, ఆ పరతరమైన బ్రహ్మం అంటే ఏమిటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. చివరి ప్రశ్న ఏమిటి? పరతరమైన బ్రహ్మం అంటే ఏమిటి? మొదలు ఎక్కడ పెట్టాడు? దీనికి కారణం ఏమిటి? సంచరించేవాడు ఎవడు అంటే ప్రపంచం చూసి కారణం చూసి జీవుడు అంటే ఎవరని, సంసారం అంటే ఏమిటి తెలుసుకొని దీన్ని సాక్షిగా చూసేవాడెవడు? పరతరమైన బ్రహ్మం అంటే ఏమిటి? 8 ప్రశ్నలండి ఇక్కడికి. ఎప్పుడైతే ఈ ప్రశ్నలు వేశారో అమ్మాయి ఉండి బట్టలు మార్చేసుకొని చెప్తాను అన్నట్లుగా ఒక్కసారి నారాయణ మహర్షి చూసి ఋషివేషం వదిలి కనబడ్డాటండి. ఋషివేషం వదిలిన నారాయణుడు ఎలా ఉన్నాడో చూపిస్తున్నారు. ఏవం త్వాతుమునయ ప్రాపశ్యన్ పురుషోత్తమం విహాయ తాపసంవేషం సంస్థితం స్వేన తేజస. ఎంతవరకు ఒక ఋషి అయిన అవతారపు తొడుక్కున్న ఆయన తొడుగు తీసి అసలు రూపం చూపించాడు. ఏమిటయ్యా అదంటే విభ్రాజమానం విమలం ప్రభామండలమండితం శ్రీవత్సవక్షసం దేవం తప్తజాంబూనద ప్రభం శంఖచక్ర గదాపాణిం శార్ంగహస్తం శ్రియావృతం
నా దృష్టస్తక్షణాదేవ నరస్తస్య ఇవ తేజస. పరిపూర్ణమైన తేజోరూపముతో శంఖచక్ర గదాపద్మములు ధరించి శ్రీవత్సలాంఛనుడి హృదయమున లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉండగా అఖండమైన తేజోమండల మధ్యంలో గోచరించాడు. ఎంత గోచరించాడంటే నా దృష్టస్తక్షణాదేవ నరహ. అంత స్వామి కనబడగానే నరుడు మరి కనబడలేదు అన్నాడు ఇక్కడ. అంటే ఇందాక ఒకవేళ పొరపాటు మనం ఏకాగ్రంగా వినుంటే నారాయణ మహర్షి పక్కన నరుడు ఉన్నాడు. ఇప్పుడు నరుడు కనబడట్లేదు అసలు. అంటే అర్థం ఏమిటి? ఆ మహాకాంతిలో కనిపించలేదు అని కాదు, ఆ మహాకాంతి నారాయణ అని 2 రూపాలతో వచ్చింది, ఇప్పుడు కలిపి ఒకటిగా గోచరిస్తుంది. ఇక్కడ సంపూర్ణ నారాయణుడే ఎదురుగా గోచరిస్తున్నాడు. నరనారాయణుడు ఏకరూపంగా ఎదురుగా దర్శనమిస్తున్నారు. అది చూసిన వెంటనే వీళ్ళు ఆనందంగా నిరీక్షతే జగన్నాథం అని నమస్కారం చేశారు. ఇలాగా నారాయణుడు కనబడ్డాడో లేదో ఒక్కసారి అక్కడికి మరొక ఆయన వచ్చాడు. ఎలా ఉన్నాడంటే తదంతరే మహాదేవ శశాంకాంకిత శేఖర. చంద్రలేఖలు దాల్చినటువంటి మహానుభావుడు ప్రసాద అభిముఖో రుద్ర. ప్రసన్న ముఖంతో ఉన్న రుద్రుడు ప్రాదురాసీన్ మహేశ్వర. ఇటు నారాయణుడు ఆవిర్భవించడం ఏంటి, ఏకకాలంలో శివుడు కూడా అక్కడ ఆవిర్భవించి గోచరించాడు. ఆయన చూశారు. ఎంతవరకు విష్ణువుకైతే సూక్తాలన్నీ చేసేశారు. ఇప్పుడు కొత్తగా ఈయన వచ్చాడు కదా, కనుక ఆయనకు నమస్కారం చేసి త్రినేత్రం చంద్రభూషణం తుష్టుభృ హృష్ట మనసో భక్త్యాతం పరమేశ్వరం. ఇప్పుడు ఆయనకు చేసిన స్తోత్రం క్లుప్తంగా చెప్పారు. జయేశ్వర మహాదేవ జయ భూతపతే శివ జయే అశేష మునీశాన తపసాభిప్రపూజిత సహస్రమూర్తే విశ్వాత్మన్ జగద్యంత్ర ప్రవర్తక జయానంత జగజ్జన్మత్రాణ సంహారకారక సహస్రచరణ ఈశాన శంభో యోగీంద్రవందిత జయాంబికాపతయే దేవ నమస్తే పరమేశ్వర. జయ అంబికాపతే దేవ నమస్తే పరమేశ్వర. సంస్థుతో భగవానీశః త్రయంబకో భక్తవత్సల. భక్తవత్సలుడైన త్రయంబకుడైన ఈశ్వరుడు వీడు ప్రార్థన చూసి సంతోషించి విష్ణువు ఇలా చూశాడు. చూసి వెంటనే వచ్చి నారాయణని గాఢాలింగనం చేసుకున్నాడు పరమేశ్వరుడు. సమాలింగ్య హృషీకేశం ప్రాహ గంభీరయ గిరా. అలాగ ఆలింగనం చేసుకుని వీరు ఎందుకయ్యా ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ అని అడిగట్టు శివుడు విష్ణువుని. కిమర్థం పుండరీకాక్ష మునీంద్రాహ బ్రహ్మవాదిన ఇమం సమాగతా దేశం కిన్ను కార్యం మయా అచ్యుతం. ఎందుకు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు? నువ్వు కనబడ్డవాడు కనబడకుండా నన్ను ఎందుకు పిలిచావు అన్నాడు. అంటే ఆ వచ్చేసిన వాడు తనంత రాలి సంకల్పించాడు మనసులో, అంతా వచ్చేసాడు ఆయన. నన్ను ఎందుకు పిలిచావయ్యా నువ్వు? ఆకర్ణ్య తస్య తద్వాక్యం. ఎప్పుడైతే శివుడు అలా అడిగాడో వెంటనే దేవదేవో జనార్దన ప్రాహ మహాదేవం ప్రసాదాభిముఖం. ఆయన అంటున్నాడు ఇమేహి మునయో దేవ తాపసాహ క్షీణకల్మషాహ. వీళ్ళందరూ సామాన్యులు కారయ్యా, తపస్సులు పాపములు లేనివారు, వారు మాత్రమే బ్రహ్మ విద్యకి తెలుసుకోవడానికి అర్హులు. అంటే చిత్తశుద్ధి ఏర్పడితే కానీ బ్రహ్మజ్ఞానం రాదన్నారు కదా. చిత్తశుద్ధి అంటే వీత కల్మషాహ, కల్మషములు లేకపోవడమే చిత్తశుద్ధి. వీళ్ళు వీత కల్మషాహ తాపసాహ, తపస్సు చేత తపసా వీత కల్మషాహ అని, తపస్సు చేత ఏ కల్మషము లేనివారు. అభ్యాగతానాం శరణం సమ్యక్ దర్శన కాంక్షిణాం, వాళ్ళు సంపూర్ణమైన దర్శనమునకై ఉన్నారు. సంపూర్ణ దర్శనం అంటే సమగ్ర జ్ఞానమునకై ఉన్నటువంటి వారు. యది ప్రసన్నో భగవాన్ మునీనాం భావితాత్మనాం సన్నిధౌ మమ తజ్ఞానం దివ్యం వక్తుమిహారిస్తే. నీకు వీళ్ళ పట్ల ప్రసన్న భావం ఏర్పడితే నా దగ్గర నువ్వు వీళ్ళకి అడిగిన ప్రశ్నకు జ్ఞానం సమాధానం చెప్పు. ప్రశ్న విన్నారా? వీళ్ళ పట్ల నీకు ప్రసన్న భావం ఏర్పడితే, ఏదో నేను చెప్పాడని కోసమా, ఇది విష్ణువు చెప్పాడని మొహమాట కొద్దీ చెప్పేకు. యది ప్రసన్నో భగవాన్ మునీనాం భావితాత్మనాం, ఇటువంటి మునుల పట్ల నీకు ప్రసన్న భావం ఉంటే నేను చూస్తూ ఉండగా నా దగ్గర జ్ఞానం చెప్పు ఉన్నాడు. ఇక్కడ నాకు కూడా చెప్పాలని చూడండి. ఇక్కడ నేను చూస్తూ ఉండగానే తత్సన్నిధి తత్సాక్షి అంటే చెప్పేవాడికి పక్కన సత్యమే అంటూ ఒకడు అన్నవాడు మళ్ళీ ఇలాంటి వాడే ఉంటాడు. మళ్ళీ ఎవడో వచ్చి మళ్ళీ చెప్పింది కరెక్ట్ ఏంటంటే ఆ కరెక్ట్ అని చెప్పడానికి వాడేవాడు. కనుక అభిన్న తత్వం పక్కన కూర్చొని చెప్పింది సరే అంటుండంటే ఒకడు చెప్తున్నా ఇద్దరి మాట అని దీని యొక్క అర్థం. ఇక్కడ అంత అందమైన మాట. సన్నిధౌ మమ తజ్ఞానం దివ్యం వక్తుమిహార్హసి. నా సన్నిధులు చెప్పదగిన వాడి. ఎందుకు చెప్పాలంటే త్వం హి వేత్సి స్వమాత్మానం, నువ్వేమిటో నీకు తెలుసు కనుక వారేమిటో వారికి చెప్పగలరు. ఇది ఒకటే మాట ఇక్కడ. ఆ మాట చూడండి ఎంత అందంగా ఉన్నాయి. నిజానికి ఏకాంతంగా ఎవడికి వాడికి చదివే శక్తి కానీ ఉంటే ఇంకోటి చెప్పకుండా ఆనందిస్తారండి. అంత అందమైన అనుభవించింది. ఎంత అందమైన వాక్యం ఇక్కడ. త్వం హి వేత్సి స్వమాత్మానం న యన్యో విద్యతే శివ వదత్వమాత్మనాత్మానం మునీంద్రేభ్య పదశయ.
నిన్ను నువ్వు నీ చేత వీళ్ళకి తెలియజేయి. అంటే ఆత్మని చెప్పడం అంటే ఏంటి? వాళ్ళ ఆత్మని వాళ్ళకి చెప్పడం కాదు, నువ్వే ఆత్మని వాళ్ళకి చెప్పడం. అది ఎలా చెప్తావు? ఆత్మ వేరు, నువ్వే చెప్పాలి. ఇక్కడ అంటే అందరిలో ఆత్మగా ఉన్నవాడు ఎవడో వాడే ఈశ్వరుడు, వాడే బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈశ్వరుడే తన బ్రహ్మభావం నుంచి చ్యుతం కాకుండా, జీవుడు బ్రహ్మభావం నుంచి చ్యుతమైపోతాడు, ఈశ్వరుడు బ్రహ్మభావం నుంచి చ్యుతం కాడు. ఇది తేడా. శరీరం అని ఉపాధి రాగానే మన బ్రహ్మజ్ఞానం మనం పోగొట్టుకుని శరీరం నేను అనుకుంటాం. విశ్వమనే ఉపాధితో ఈశ్వరుడున్నా తన ఉపాధి నుంచి చ్యుతం కాకుండా విశ్వాన్ని అడుగుతాడు. అది తేడా ఈశ్వరుడికి. అది గురువైతే ఈశ్వరుడే గురువు కావాలి, ఆయన అందించాలి. బ్రహ్మమైన వాడు ఈశ్వర రూపం ధరించితే ఈశ్వరుడుగా చేయూతనిచ్చి పైకి లగుతాడండి. ఇక్కడ అదే ఈశ్వరుని శరణు వేడితే కానీ జ్ఞానం రాదని చెప్పింది ఇందుకొరకే. ఆ కారణం చేత నువ్వే చెప్పాలి. వద త్వం ఆత్మనాత్మానం మునీంద్రభ్య ప్రదర్శయ. ఎంత అందమైన వాక్కులు ఇది. మరి విష్ణువు మాట్లాడితే ఎలా ఉంటాయండి? ఏవముక్త హృషికేశ ప్రవాచ మునిపుంగవాన్. ఒక్కసారి అలా చెప్పి, ఇదిగో ఇప్పుడు వృషభధ్వజుడు యోగ సిద్ధిని చూపిస్తాడు చూడండి. సందర్శన మహేశస్య శంకరస్యాద సూర్యున కృతార్థం స్వయం ఆత్మానం జ్ఞాతుమర్హత తత్వతః ద్రష్టుమర్హత దేవేశం ప్రత్యక్షం పురతస్థితం మమేవ సన్నిధానే స యథావద్వక్తుమీశ్వర. మీ అందరిని అనుగ్రహించి స్వామి ఇప్పుడు వివరించబోతున్నాడు, వినండి అని విష్ణువు చెప్పగా, నిశమ్య విష్ణోర్వచనం ప్రణమ్య వృషభధ్వజం. విష్ణువు యొక్క వాక్యం విని మొత్తం దేవతలందరూ కూడా వృషభధ్వజుడైన పరమేశ్వరునికి నమస్కారం. మన ఋషులందరూ కూడా, ఎవరా ఋషులంటే సనత్కుమార ప్రముఖా పృచ్ఛంతి స్మ మహేశ్వరం. మహేశ్వరుని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకి స్వామి చెప్పబోతున్నాడు ఇక్కడ. ఆ చెప్పేటప్పుడు ఎంత అందంగా ఉంటే, ఇక్కడంతా ప్రత్యక్షమైన కబుర్లు ఆడారు, కానీ నిదానంగా కూర్చొని చెప్పుకోవాల్సిన సబ్జెక్టు కానీ తొందరగా కాదు కదా. అందుకు శివుడు సంకల్పించుకోగానే ఆకాశం నుంచి ఒక ఆసనం వచ్చింది. ఇక్కడ ఆసనం ఎంత వర్ణిస్తున్నారు. అథాస్మిన్ అంతరే దివ్యం ఆసనం విమలం శివం కిమప్యచింత్యం గగనాత్ ఈశ్వరార్థం సముద్భవౌ. ఒక్కసారి గగన మార్గం నుంచి శివుని కోసమై ఒక దివ్య ఆసనం వచ్చింది. ఆసనం అక్కడ తనంత తాను పరచబడింది. దాని మీద శివుడు కూర్చుని విష్ణువుని కూడా కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు ఏకాసనం మీద కూర్చున్నారు. ఇక్కడ గురువు ఆసనం ఎలా ఉందో చూపిస్తున్నారు. ఏకాసనం మీద తత్ర అససాద యోగాత్మ విష్ణునా సహ విశ్వకృత్ తేజసా పూరయన్ విశ్వం భాతి దేవో మహేశ్వర. అక్కడ విష్ణువు పక్కన కూర్చొని ఇద్దరు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. శివుడు విష్ణువు కూడా. వారి తేజస్సుతో ఆ చోటంతా ప్రకాశించిపోతుంది. ఆ తేజస్సుతో ప్రకాశించిపోతున్న చోటు చూసి ముందు ఆనందపడిపోయారు ఋషులందరూ కూడా. తతో దేవాధిదేవేశం శంకరం బ్రహ్మవాదిన విభ్రాజమానం విమలే తస్మిన్ దదృశురాసనే తమాసనస్థం భూతానాం ఈశం దదృశిరే కిల యదంతరా సర్వమేతద్యతో భిన్నం ఇదం జగత్. చూసేట్టు శివుణ్ణి. ఏ శివుణ్ణి అంటే అన్నీ ఎవరి యందు ఉన్నాయో, ఇదంతా ఎవడికి వేరు కాదో ఆ శివుణ్ణి చూశారు. అంటే శివుడు ఒక దేవత వచ్చి కూర్చున్నాడు అని కాకుండా ఆయన అంటే ఏమిటో మనకు స్ఫురింపు చేస్తున్నాడు చూడండి. యదంతరా సర్వమే తత్ యతః అభిన్నం ఇదం జగత్. ఎవడి యందు ఈ జగత్తంతా ఉందో, ఎవడు ఈ జగత్తుకు వేరు కాడో వాడు అటువంటి శివుని నమస్కారం చేశారు వీళ్ళందరూ. కానీ శివుడు అనే ఒక అందమైన దేవత కాదు. శివుడు అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు. అలాంటి శివునికి నమస్కరించారు. ఎటువంటి శివుడు అంటే సవాసుదేవం ఈశానం. వాసుదేవుడితో ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసి వారు ఆ స్వాత్మయోగం వినడానికి సిద్ధమయ్యారు. దాని పేరు స్వాత్మయోగం. ఇక్కడ ఈశ్వరు ఉవాచ ప్రారంభిస్తున్నాడు పరమేశ్వరుడు ఉపదేశాన్ని. అవాచ్యమేతద్ విజ్ఞానం మమ గుహ్యం సనాతనం. చెప్పకూడదయ్యా దీన్ని అన్నాడు. అది ప్రారంభ వాక్యం. ఎందుకు చెప్పకూడదంటే గుహ్యం కనుక. రహస్యాన్ని బయటపెడతారండి ఎవడైనా. పైగా గుహ్యము సనాతనం. ఏదో కొత్తగా ఇవాళ పుట్టించి మీరు అడిగారు కనుక నేను చెప్పేశాను, కొత్తగా తయారు చేయండి. నిన్న రాత్రే నాకు ఈ థాట్ వచ్చిందని చెప్పాను కదా. ఇక్కడ సనాతనం గుహ్యం. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకో, దేవతలు కూడా తెలుసుకోలేరు సుమా ఈ జ్ఞానాన్ని. దేవతలకు కూడా ఈ జ్ఞానం తెలియబడదు. అదే దేవతలు తెలుసుకోలేదు. పెద్ద పెద్ద ద్విజాతయ శాస్త్రాధ్యయనమే జీవితంగా కలిగే ద్విజాతులు కూడా తెలుసుకోలేనిది. దీన్ని బట్టి కేవలం కబుర్లతో తెలిసేది కాదు. ఎంత గొప్ప బుద్ధి ఉన్నా తెలిసేది కాదు. అది బ్రహ్మ విద్య అంత తేలిక కాదు. అది అవాచ్యమేత ద్విజ్ఞానం. ఇది ప్రారంభంలోనే చెప్పాడు. ఇదం జ్ఞానం సమాశ్రిత్య. ఇలాంటి జ్ఞానాన్ని ఆశ్రయించి బ్రాహ్మీభూత ద్విజోత్తమా. ఎవరు శాస్త్రాది సాధనలు చేస్తారో వారు బ్రాహ్మీభూతులు అవుతారు ఈ జ్ఞానం వల్ల. అటువంటి వారు నా సంసారం ప్రపద్యంతే.
వారు మరి సంసారంలో పడరు సుమా. గుహ్యాద్గుహ్యతము సాక్షాత్. ఏదో రహస్యం అంటే ఏ లెవెల్ రహస్యం? సూపర్లేటివ్ డిగ్రీ. గుహ్యాత్ గుహ్యతమం సాక్షాత్ గోపనీయం ప్రయత్నత. ఇది మీకు చెప్పాను కదా అని చెప్పేసి అందరికీ చెప్పేకండి, రహస్యంగా దాచండి. ఇక్కడ యోగ్యులేని వాళ్లకు మాత్రమే చెప్పేది రహస్యం. అదొకటి. రహస్య మాటకి ఎన్నో నిర్వచనాలు ఎప్పటివరకు చెప్పుకొని ఇదొకటి. వక్షే భక్తిమతా మధ్య యుష్మాకం బ్రహ్మవాదిన. మీకు చెప్తున్నాను ఎందుకంటే జ్ఞానం పొందడానికి ఉండవలసిన అర్హత మీకుంది కనుక. అదేమిటంటే భక్తిమతాం. మీకు ఉన్నటువంటి ఉత్కృష్టమైన భక్తి చేత మీకు ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. అంటే అది లేనప్పుడు జ్ఞానం రాదు అని దీన్ని బట్టి తెలుస్తుంది. అంటే భక్తిమతాం అద్య యుష్మాకం బ్రహ్మవాదిన ఆత్మాయం. ఇప్పుడు మొదలు ఆత్మ అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు చెప్తున్న పదాలేవి అర్థం కానివి లేవు. అర్థం కావని ముందు మీరే ప్రిపేర్ అయిపోండి. పదాలని తేలిగ్గానే అర్థమవుతాయి. ఇది ఆత్మ యొక్క లక్షణాలు ఒక దగ్గర పెట్టుకోవచ్చు అలాగా. ఇప్పుడు ఆత్మ నువ్వేమనుకుంటున్నావు ఆ లక్షణాలు మరోవైపు రాయి. అప్పుడు నువ్వు అనుకుంటున్న వాటికి ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చెక్ చేయి. ఆత్మకి లక్షణాలు చెప్పడు కదా. చెక్ చేశాక దానికి ఈ లక్షణాలు లేవు, ఇవేవికి ఆత్మ కాదని, ఈ లక్షణాలు ఉన్నదే ఆత్మ. అప్పుడు దాని గురించి పట్టుకోపోని. ఆత్మకున్న లక్షణాలు చెప్తున్నాడు. శుద్ధ ఆత్మ యం కేవల స్వచ్ఛ శుద్ధ సూక్ష్మ సనాతన అస్తి. అక్కడ అస్థి దగ్గర ఉండాలి. ఆత్మ మాత్రమే ఉన్నది, ఉన్నది అస్తి. సరిగ్గా ఉపనిష ఆత్మావా ఇదమగ్ర ఆసీత్. అక్కడ ఆసీత్ అనే శబ్దం, ఇక్కడ అస్తి. కనుక ఆత్మ ఎం కేవల స్వచ్ఛ శుద్ధ సూక్ష్మ సనాతన అస్తి. ఎక్కడుంది ఆత్మ? శుద్ధమైన స్వచ్ఛమైన సూక్ష్మమైన సనాతనమైన. సూక్ష్మం అంటే ఇంద్రియములకు ఊహలకు అందనిది సూక్ష్మం అంటే అర్థం. ఇక్కడ అంటే నలుసంత ఉంటుంది. ఎంత ఉంటాడండి ఆత్మ అంటే? ఎక్కడో గుండెలో చిన్న నిప్పు రవ్వలా ఉంటాడు. నిప్పు రవ్వ ఎంత ఉంటుంది? మీరు ఎప్పుడైతే ఒక మెజర్మెంట్ ఇచ్చారో అది ఆత్మ కాదు. బాగా తెలుసుకోండి. ఇక్కడ ఆత్మకు మెజర్మెంట్ లేదు. ఏదో అణువును కూడా రీసెర్చ్ చేసి గాడ్ పార్టికల్ తెస్తాడంటే గాడ్ పార్టికల్ కాడు. పార్టికల్ ఎలా అవుతాడు? పార్ట్ 2 కాదు, పార్టికల్ కాదు. వాడి అన్వేషణలోనే లోపం ఉంది. పరమార్థాన్ని పదార్థంగా చూడాలనుకోవడమే పెద్ద దోషం. పదార్థం ఇంతదైన పదార్థమే కదండి. అప్పుడు సూక్ష్మం అంటే అర్థం ఏంటంటే నలుసులాగా చీమ తలకాయ కంటే చిన్నదిగా. అంటే చీమ తలకాయ కంటే చిన్నదిగా ఉన్న క్రిమి కూడా ఉంది. దానికి ఏం చేస్తావు? అది పరమాత్మ. ఏం చెప్పగలవు నువ్వు? కానీ సూక్ష్మము అంటే మీరు నలుసులాగా ఊహించవద్దు దయచేసి. మన ఊహలు ఎక్కువ కదా. కనుక సూక్ష్మం అంటే ఇంద్రియములకు అగ్రాహ్యము, బుద్ధికి కూడా అగ్రాహ్యమైనది సూక్ష్మం. అది ఆత్మ యొక్క స్వరూపం. కనుక శుద్ధ స్వచ్ఛ సూక్ష్మ సనాతన అస్తి. ఎక్కడుంది? సర్వాంతర. అది వచ్చింది గొడవ. అది ఎక్కడ ఉంటే బాధ లేదు. సర్వాంతర. పైగా అది దాని లక్షణం సాక్షాత్ చిన్మాత్ర. దానికి ఉండే లక్షణం కేవల చైతన్యమే అన్నాడు. కేవల చైతన్యమే అంటే దీనికి ఆ లక్షణం లేదు. కేవల చైతన్యం కాదు, కేవల చిత్, చిన్మాత్ర. ఎక్కడుంది ఇది? తమస పరహ. చీకటి కావాలంది. చూసారా అప్పుడు కళ్ళు మూతలు పడుతుంటాయి? అదనమాట తమస పరహ. తమస్సు కావాలంది. ఎక్కడుంది? సహ అంతర్యామి. సహ పురుష. అదే పురుష. పూర్ణత్వాత్ పురుష. ఆ పురుషుడు. రెండవది అందరిలో ఉన్నాడంటే అందరూ అనబడే పురమును యందున్నాడు కనుక పురుష. సహ అంతర్యామి స పురుష స ప్రాణ స మహేశ్వర. అతడు ప్రాణం. ప్రాణం అంటే మళ్ళీ తెలుసుకోవాల్సింది మనలో తిరిగి వాయువు కాదు. ప్రాణస్య ప్రాణ. సూత్రభాష్యంలో ఈ చర్చ చాలా చేస్తారండి. ప్రాణము భగవంతుడు ప్రాణం అంటారంటే భగవంతుడు ప్రాణంగా ఉన్నా అంటే వాయువుగా అందరూ ఉన్నాడు కదా. కనుక ఆయన పదార్థం అంటే కాదురా ఆయన. ప్రాణానికి కూడా ప్రాణం ఇచ్చేవాడు కనుక ఆయన ప్రాణ అన్నారు. ఇక్కడ ఆ పదానికి అర్థం తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రాణ అని చెప్పేస్తే ఆత్మ అనగా ప్రాణము అని రాసేస్తామని భయంతో ఈ విషయం చెప్పవలసింది. అందుకే శంకర్లు అంటున్నారు, ఆలోచన మొదలు పెడుతూ ఉంటే ముందు దేహం నేను కాదని తెలుస్తుంది. దేహం నేను కాదంటే నేను నేను మరుకొనిచ్చి పడతాయి. అవి నేను కూడా అజ్ఞానం. అవేంటే దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు. వీటన్నిటినీ ఆత్మ అనుకుంటారు కొంతమంది మూర్ఖులు సుమ. వాళ్ళందరూ అన్నాడు. వాళ్ళందరినీ కట్టకట్టు కొట్టే టైటిల్ మూర్ఖ. దేహం నేను కాదనగానే నేను అనుకోవడం రెడీగా ఉండేవి ప్రాణం, లోపల ఉన్న ఇంద్రియ శక్తులు, మనస్సు. అబ్బాయి అవేవి నువ్వు కావు అనుకుంటానండి. దాని అజ్ఞానం అంటారండి అన్నాడు ఇక్కడ. అందుకే ప్రాణ అన్నప్పుడు జాగ్రత్త కోసం ఈ మాట చెప్పాల్సి వచ్చింది. ఏమన్నాడు? సహ అంతర్యామి స పురుష స ప్రాణ స మహేశ్వర స కాల.
అత్ర తదవ్యక్తం సచ వేద ఇది స్థుతి. అతడే అవ్యక్తుడు అంటే వ్యక్తము కానిటువంటి వాడు, వ్యక్తమునకు అతీతుడు. అతడే వేద అన్నీ తెలుసుకుంటున్నవాడు. ఇది శృతి, ఇది వేదవాక్య సుమ అన్నాడు. శివుడైనా సరే శృతి ప్రమాణంతో మాట్లాడుతున్నాడు. శృతి చెప్తున్న మాట కనుక మొట్టమొదట ఆత్మ ఉన్నది, ఆత్మ అనగా ఇది అని చెప్పాడు. కనుక ఆత్మ ఇది. అస్మాద్విజాయతే విశ్వం, ఆ ఆత్మ నుంచి విశ్వం తయారైందయ్యా అన్నాడు ఇక్కడ. సమస్తం కనుక మొట్టమొదటి ఉన్నది ఏంటి? ఆత్మ. దాన్నే బ్రహ్మము అని పర్వాలేదు కానీ బ్రహ్మం ఉన్నది. ఆయన నుండి విశ్వమంతా తయారైంది. ఆయన నుండి తయారయ్యాక తయారైన దానిలో ఆయన ఉండడా? మట్టి నుంచి కొండ తయారైంది. కొండ ఎందు ఉన్నది ఏది? మట్టే. కానీ బ్రహ్మము నుంచి విశ్వం తయారైంది అంటే విశ్వమంతా బ్రహ్మమే. ఆ ఎరుకుని కలిగించాలి. ఇది తాపత్రయం. అది విశ్వం అనగానే మళ్ళీ నామం రూపం, కొండకు నామం రూపం ఉన్నాయి, మట్టికి లేవు. కానీ కొండ అయిపోగానే కొండ యొక్క నామరూపాలు చూస్తున్నాం కానీ దాని యొక్క మూల వస్తువు అది. కానీ నామరూపాత్మకంగా జగత్తు కనబడుతున్నా దేని నుంచి వచ్చిందో వెతుకు, అది ఆత్మ. కనుక అస్మాద్ విజాయతే విశ్వం, అచ్చంగా ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప. ఇక్కడ ఆత్మన ఆకాశాత్ అని వచ్చేసింది. ఇప్పుడు ఆకాశం నుంచి పంచభూతాలు అవన్నీ మనకు తెలిసినవే. ఆత్మగానే తెలియదు కానీ ఆకాశం వాయువు అగ్ని తెలియదా అండి? కానీ తెలిసేదంతా విశ్వం. ఆ దేని నుంచి వచ్చిందో తెలియలేదు కదా, దాని పేరు ఆత్మ. ఇక్కడ అయితే ఆత్మ ఎలాంటిది అంటే ఇప్పుడు నేను విశ్వంలోంచి ఆలోచిస్తున్న ఆత్మ అంటే ఏంటో చెప్పేశాడు. ఆత్మ కానిదేదో చెప్తున్నాడు చూడండి తర్వాత మాట. రెండెందుకు చెప్పారంటే అన్వయ వ్యతిరేకాభ్యాం అన్నాడు. జ్ఞానం రెండు రకాలుగా తెలుసుకోవాలి, అన్వయము వ్యతిరేకము. ఇది అని చెప్తే అన్వయము, ఇది కాదని చెప్తే వ్యతిరేకము. రెండు రకాలుగా తెలుసుకోవాలి. ఇక్కడ వ్యతిరేకం, ఇది ఏది కాదో ముందు చెప్పాలి. ఎందుకంటే కానిదాన్ని అవుననుకుంటున్నాం కనుక అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. స మాయీ మాయయా బద్ధ కరోతు వివిధాస్తను. అటువంటి ఆత్మ అయిన వాడు మాయి, మాయని తన అధీనంలో పెట్టుకున్నవాడే ఆ మాయతో దీన్ని అంతటి చేస్తున్నాడు. కానీ ఆత్మ అని చెప్పబడుతున్న వాడి నుంచి విశ్వం వచ్చింది. ఇదంతా తనదైన మాయాశక్తితో చేస్తున్నాడు. స్పష్టమైపోయింది ఇక్కడ. ఆ చేస్తున్నప్పుడు వివిధాహ తను, విశ్వములో వివిధములైన రూపములున్నాయి. ఈ రూపములుగా ఉన్న విశ్వమును తనదైన మాయాశక్తితో చేస్తున్నాడు. చేస్తున్నది ఎవరు? ఆత్మ అనిపించుకుంటున్నవాడు. నచాప్యయం సంసరతి నా సంసారమయ ప్రభువు. మీరు అడిగారే ఎవడు సంసరణం చేస్తున్నాడు జనన మరణ రూపంలో? ఇప్పుడు కిం కారణం అదే సమాధానం చెప్పాడు. ఆత్మ ఏవ కారణం, ప్రధాన కారణం ఆత్మే. విశ్వం పేరు సంసారం. ఈ సంసారంలో పుట్టి చచ్చి వెళ్ళేవాడెవడు? ఇప్పుడు దాని సమాధానం చెప్తున్నాడు. ఆత్మని ఏదైతే చెప్పానో దానికి సంసారము లేదు, దానికి లేదని చెప్తున్నాడు. నచ అప్యయం సంసరతి, దానికి నాశనము లేదు. నా సంసారమయ ప్రభువు, ఆయన సంసారమయుడు కాడు. నాయం పృథ్వీ న సలిలం న తేజ పవనో నభ న ప్రాణ న మనోవ్యక్తం న శబ్ద స్పర్శ ఏవత. చూసారా, ఇదేది ఆత్మ కాదుట. మనకి ఇది తప్ప మరో సబ్జెక్ట్ తెలియట్లేదు కనుక ఇదేది ఆత్మ కాదని తెలుసుకోవాల్సింది. ఇక్కడ దీనికి అనువాదం అక్కర్లేదు కదా. శబ్దం కాదు, స్పర్శ కాదు, భూమి కాదు, నీరు కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు, నా ప్రాణ. ఇందాకేమో ఆయనే ప్రాణం అన్నాడు, ప్రాణం కాదన్నాడు. ఎందుకన్నాడు? ఇక్కడ ప్రాణం అంటే వాయువు కింద, శ్వాస కింద చెప్పుకోవాల్సింది. ఇందాక ప్రాణం అంటే ప్రాణానికి కూడా ప్రాణమని. పైగా నా రూపరసగంధాశ్చ నాహంకర్త, ఈ ఆత్మకర్త కాదు. నీకేం చెప్పాడు? అంతా చేసిన వాడు ఆయనే, కానీ నేనేం చేయట్లేదు సుమా అన్నాడు ఇక్కడ. అందుకే నా కర్త నా వాగపి, అది వాక్కు కూడా కాదు. నా పాణిపాదవు, అది చెయ్యి కాదు, కాలు కాదు. నా పాయుర్ నచ ఉపస్థం ద్విజోత్తమా నచ కర్త నచ భోక్త నచ ప్రకృతి పూరుషౌ న మాయా నైవచ ప్రాణ నచైవ పరమార్థత. ఇవేవీ కాదు అది పరమార్థ దృష్టిలో. అది చివరికి చెప్పాడు ఇక్కడ. అదేది కాదు. ఎందుకేమన్నావు? అదే ఇదంతా అయిందన్నావు. ఇప్పుడు అదేది కాదంటున్నావు అంటే వ్యవహారంగా అదే ఇదంతా, పరమార్థంగా అది ఇదేదీ కాదు. కనుక ఇప్పుడు ఎన్ని మార్లు నా అని చెప్పామండి? నేను లెక్కట్లేదండి. నచాప్యయం సంసరితే న సంస ఎన్ని నా 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 నా. కనుక ఆత్మను అర్థం చేసుకోవడానికి నా 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 అని వాడవలసింది. కనుక నా 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 అని ఏదైతే చెప్తారో అది ఆత్మ. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్పేది ఆత్మ. అందుకే నా ఇతి అని చెప్పేది ఆత్మ. కనుక నేతి నేతి ఇది ఆత్మ అన్నాడు ఇక్కడ. నా ఇతి అని తేల్చేసేదాన్ని ఆత్మ అంటారు. వినుంటారు మీరు కూడా నేతి నేతి అనే మాట. ఈ నేతి కాదు, ఆ నేతి వేరు, నా ఇతి. కనుక ఇందులో ఎన్ని నకారాలు చెప్పాడండి, ఎంత అందంగా. ఇది కాదు, ఇది కాదు.
దీన్ని బట్టి మనం విచారణ చేసేటప్పుడు ఏది నీకు ముందు స్ఫురిస్తుందో దాన్ని ఆత్మగా చూసుకో. ఆత్మ కాదని తెలుసుకో, పక్క తోసి అదేమాట. ముందు దేహం స్ఫురిస్తుంది ప్రతివాడికి, ఇది ఆత్మ కాదు. పాదాలు స్ఫురిస్తే పాదం ఆత్మ కాదు. ఇలా ఒక్కొక్క ఇంద్రియాలు తీసేస్తాం. తర్వాత మనోబుద్ధి చిత్త అహంకారాలు, అది కూడా నా కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం. మొత్తం చెప్తున్నదంటే నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే. కళ్యాణ రగమ మోహన్ రగమ. ఇది మంచి మెలోడియస్గా ఉంటుందండి వింటూ ఉంటే అన్నాడు ఒక ఆయన, శివోహం. చాలా సంతోషం, వాటితోనే అయిపోతుంది. కానీ మీరు మొత్తం గమనించండి, నిర్మాణ షట్కంలో గురువుగారు ఇచ్చిన వాటిలో ఆఖరి వాక్యం ఏది అవునో చెప్పాడు. చిదానంద రూప శివోహం శివోహం. అహం అనే ఆత్మ ఏదవునో ఆఖరి వాక్యం చెప్పాడు. మిగిలిన పైన 3 వాక్యాలు కూడా ఏది కాదో చెప్తున్నాడు. మీరు మొత్తం 6 శ్లోకాలు ఒక చోట, 10 శ్లోకాలు కూడా ఉన్నాయి, నిర్మాణ దశకం కూడా ఉంది, రాసి పెట్టుకోండి. పైన 3 వాక్యాలు మారిపోతుంటాయి, చివరి వాక్యం మారదు. అంటే మారకుండా ఒకటే వాక్యం ఉంది. ఎందుకంటే ఆత్మ యొక్క అసలు స్వరూపం అది మారదు. అది చిదానంద రూప శివోహం శివోహం. ఓం నమో నారాయణ.